ఈ పునరుద్ధాన కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దయచేసి అందరూ గట్టిగా చెప్పండి. ప్రతి మానవుని యొక్క జీవితంలో మానవుడు ఏమనుకుంటాడంటే, నేను భూలోకములు దీవింపబడాలా, ఆశీర్వదింపబడాలా, అన్ని వేళలా నేను మంచిగా ఉండాలనే కోరుకుంటాడు. అదేవిధంగా దేవుని సన్నిధికి వచ్చిన మనము ఎంతమంది నా కుటుంబము నేను ఆశీర్వదింపబడాలని ఆశ కలిగి ఉన్నారు? చాలా సంతోషం. మీలో ఉండేటటువంటి ఆశను దేవుడు నెరవేర్చును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము. ఎవరు ఆశీర్వదింపబడతారు? చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 14వ వాక్యం. దేవుని మందసము ఓబేదేవి ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 మాసములు ఉండగా అతని ఆస్తిని ఆశీర్వదించను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకే ఒక మార్గము మనిషి జీవితంలో ఆశీర్వాదాలు పొందాలంటే ఉద్యోగాలు చేయాలా, వ్యాపారం చేయాలా, రకరకాల పనులు చేస్తే కానీ మనం తొందరగా దీవించబడలేము అనేటటువంటి ఆతృత కలిగిన వారు లేకపోలేదు. చదివిన లేఖన భాగం అనుసారంగా బైబిల్ గ్రంథం మనకి ఏం బోధిస్తుందంటే, ఈ ఒబేదేము అనబడినటువంటి అతని ఇంటిలో 3 మాసాలు దేవుని మందసం ఉన్నది. ఎక్కువ రోజులు కాదు, 3 మాసములు దేవుని యొక్క మందసము ఒబేదేము ఇంటిలో ఉంది. ఆ ఇంటి వారికి కలిగిన ఆస్తినంతా కూడా దీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనకందరికి బాగా అర్థమైంది. ఇప్పుడు చేతులెత్తిన ప్రతి కుటుంబం ఆస్వాదించబడాలంటే మన ఇంట్లో ఏముండాలా? ఏముండాలి అందరూ చెప్పండి. దేవుని మందసం ఉండాల. ఎవరి ఇంటిలో దేవుని మందసం ఉంటుందో వారు ఆశీర్వదించబడతారు. ఈ ఓబేదేవి ఇంటిలో 3 కార్యాలు జరిగాయి. ఒకటి, ఇల్లు ఆశీర్వదింపబడింది, ఆస్తి ఆశీర్వదింపబడింది. రెండవదిగా ఏమి జరిగిందంటే చూడండి ఆ మాట. ఇప్పుడు 16వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 38వ వాక్యం చదువుదాం. దేవుని మందసము ఉన్నందుకు దావీదు ఏం చేశాడంటే ఉపదేమును ద్వారపాలకులుగా నియమించాడు. దేవుని మందసము ఇంట్లో ఉంటేనట కుటుంబము ఆశీర్వదించబడుతుంది, వారి బిడ్డలు ఆశీర్వదించబడతారు. రెండోదిగా దేవుని మందసం ఉంటే ఏమొస్తుందంట? ఉద్యోగం వస్తుంది. ఈ రోజున నా కొరకు ప్రార్థన చేసే భాగ్యంలే నాకు ఉద్యోగం వస్తుందట రాదు. నా కొరకు ప్రార్థించే సంఘం ఉందంటే నీకు ఉద్యోగం రాదు. ఆ మందసము కలిగి దేవుని సన్నిధానంలో నీవు కూడా ప్రార్థన చేయాలి. ఒకటి, ఇల్లు ఆస్వాదింపబడింది, ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఏమి జరిగిందని మనము గమనించి చూస్తే చాలా చక్కటి విషయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 4-5 వచనాలు. ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా
8 మంది కుమారులను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దినమందు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని మందస్సు మన ఇంట్లో ఉంటే మన ఇల్లు ఆశీర్వదింపబడుతుంది. రెండోదిగా దేవుని మందస్సు మన ఇంట్లో ఉంటే ఉద్యోగం వస్తుంది. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి సమయాలలో దేవుని మందస్సు కనుక మన ఇంట్లో ఉంటే మూలబడినటువంటి గర్భాలు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. శారాతో దేవుడు మాట్లాడినప్పుడు శారా అన్నది నాకు 99 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధురాలను నేను మళ్ళీ ఏడు నేను కుమార్తె కంటానని నవ్వింది. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాలైనా నీకు సంతానం లేనటువంటి నీ గర్భాన్ని ఆయన ముట్టి నీకు చక్కని గర్భఫలము దేవుడు నీకు అనుగ్రహిస్తుంది గాక. ఎప్పుడు ఆ కార్యం జరుగుతుంది? నిరాశ పడవద్దు. మృత తుల్యమైనటువంటి దేహములో నుండి ఇసాకును జన్మించిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. నువ్వు విశ్వసించు, నీ గర్భాన్ని దేవుడు తెలుస్తాడు. ఎప్పుడు తెలుస్తాడు? దేవుని మందస్సుని ఇంటిలో ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా నీ గర్భాన్ని తెలుస్తాడు. 3 కార్యాలు జరిగాయి. ఇల్లు ఆశీర్వదింపబడింది, ఉద్యోగం వచ్చింది, సంతానం కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పగలిగిందిగా. ఈ మందస్సాన్ని మనము చాలా విలువగా చూడాలి. దేవుని మందిరం అంటే చాలా విలువైనటువంటిది. దానిని మనము చాలా భయము భక్తి కలిగి ఉండాలి. చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2-3 వచనాలు. మందసము ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప ఏమని మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మల్లుకొని అన్య దేవతలను అష్టదోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి ఏం కలిగి? పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పిన ఎడల ఏం చేయాలంట? మందసము చాలా విలువైనటువంటిది కాబట్టి చాలా జాగ్రత్తగా మన మనస్సులను, మన హృదయాలను దేవుని తట్టు త్రిప్పాలి. దేవుని మందిరములోనికి ప్రవేశించామంటే నీ మనసు ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద తప్ప లోకం మీద ఉండటానికి వీల్లేదు. ఈ మందిరములో ప్రవేశించినంత కాలము సమయమంతా కూడా నువ్వు లోక సంబంధివి కాను అనేటటువంటి సంగతిని మర్చిపో. నేను లోక సంబంధిని కాను, నేను ఇప్పుడు పరదేశిని, దేవుని సంబంధిని. ఈడ కూర్చొని దేవుని మందిరంలో కూర్చొని లోకముల గురించి ఆలోచిస్తే అది నీ జీవితంలో నీకు ప్రయోజనమైనటువంటిది కాదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందసం యొక్క గొప్పతనం ఏమిటో మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అస్రోతునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాని ఎదుట ఉంచితే, అయితే అష్డోదు వారు ఏ కాలమందు ప్రార్థన కాలమందు, పాత కాలమందు అంటే ఉదయాన్నే లేచారు. లేచి చూస్తే ఏమైంది? ఇప్పుడు దాగోను అనేటటువంటి దేవత యొక్క తల ఎక్కడ ఉందట? ఎక్కడుంది?
యేసయ్య పాదముల ఎదుట పడి ఉండెను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఏమంటారో ఎట్లా మీరు నాకు అర్థం కాదు. ఎంత ఆశ్చర్యమైనటువంటి కార్యము. ఏం పెట్టారు? దేవుని మందస్సు ఎదుట ఏం పడిపోయింది? ఒక దురాత్మ యొక్క తల ఆయన పాదములో పడి ఉంటే ఆ ఫిలిష్తీయులంతా కూడా చూసి ఆశ్చర్యపోయారు, ఇదేమిటి? అప్పుడు ఆ మందసమును చూసి వారు భయపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి మందసములో ఏముంది? ఒక ఉన్నతమైనటువంటి శక్తి దాగి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మందసాన్ని ఎవరైతే నమ్ముతారో వారు ఉన్న చోట వారు దీవించబడతారు. ఆదికాండము 39వ అధ్యాయం, ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనము. అతడు తన ఇంటి మీదను కలిగినంతటి మీదను అతడు విచారణకర్తగా నియమింపబడి నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని మందసము ఎవరి ఇంటిలో ఉందో వారి కుటుంబం ఆశీర్వదించబడతారు. ఈ విషయంలో ఏ విధమైనటువంటి సందేహమో లేదు. ఒక ప్రశ్న వేసుకో, ఈ దినమందు నీవు దీవించబడలేదు, ఆస్వాదించబడలేదంటే మందసము నీ ఇంటిలో లేవు అని అర్థం. ఎంత ప్రార్థన చేసినా దేవుడు మా ప్రార్థన వినటం లేదయ్యా అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము, బాధపడుతూ ఉన్నాము. కానీ ఏమీ లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరిస్తే దేవుని మందసము ఉంటే దేవుని ఉంది, దేవుని మందసము లేకుండా దేవుని లేదు. ఇప్పుడు ఖాళీగా వచ్చినటువంటి నీవు ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళేటప్పుడు దేవుని మందసాన్ని మోసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాలి. నువ్వు ఒట్టి చేతులతో వచ్చావు, వెళ్ళేటప్పుడు దేవుని యొక్క మందసాన్ని తీసుకొని నువ్వు వెళ్ళాలి. అప్పుడు తప్పనిసరిగా నువ్వు ఆశీర్వదించబడతావు. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుకుందాం. చాలు. నీతిమంతులు వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి ఏం చేశాము? దేవుని మందసము ఎవరి ఇంట్లో ఉంటే వారు ఆశీర్వదించబడతారు. రెండోదిగా మనము చూస్తే నీతిమంతులుగా మనము ఉంటే తప్పనిసరిగా మనము ఆశీర్వదించబడతాము. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవహు తరములలో నిందారహితుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నోవహు దినములలో, ఆయన తరములలో ఆయన ఒక్కడే నీతిమంతుడు, నిందారహితుడుగా ఉన్నాడు. నీ ఒక్కదానివే, నువ్వు ఒక్కడవే నీతిమంతుడుగా ఈ లోకములను జీవించాలి. ఆ నీతిమంతుడుగా, నిందారహితుడుగా నీవు ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆశీర్వాదాల కొరకు నువ్వు ప్రయాసపడిన అవసరం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రతిమలాడని అవసరం లేదు. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వేమై ఉండాలా? నీతిమంతుడవై ఉండాలి. అందుకే సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట చెప్పాడు. 12వ అధ్యాయము 13వ వాక్యం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యం.
నీతిమంతులకు ఆపదలు తప్పును. దేవునికి స్తోత్రం చెప్పండి. నీతిమంతునికి అనేకమైనటువంటి ఆపదలు వస్తాయి. వాటన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తాడట? తప్పిస్తాడు. నువ్వు నీతిగా బ్రతుకు, నీకు నిందలు వస్తాయి, నిన్ను అవమానిస్తారు, నిన్ను హింసిస్తారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఆ ఆపదల నుండి దేవుడిని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక మనం ఎలా ఉండాలా? రెండోది ఆశీర్వదించబడాలంటే నీతిమంతులుగా ఉండాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పట్ల నమ్మకము కలిగి ఉన్న వారు ఆశీర్వదించబడతారు. దేవుని పట్ల మనము నమ్మకముగా ఉండాలి. సంఖ్యాకాండం ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కుమారుడయుండి ఆ ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పట్ల మనము నమ్మకము కలిగిన వారముగా మనముంటే దేవుడు మన సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనము. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూసారా? దేవుని పట్ల మనం ఎలా ఉండాలా? మనిషి పట్ల మనం ఎంత నమ్మకంగా ఉంటామో దానికంటే 100 రెట్లు మనం దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి. మన పితరులందరూ కూడా దేవుని యందు ఏం పెట్టుకున్నారంటే నమ్మకం పెట్టుకున్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ విశ్వాసం ద్వారా వారు ఎన్నో కార్యాలు చేశారు. ఈ రోజున దేవుని వాక్యాన్ని ఎన్నో సంవత్సరాలుగా మనం వింటున్నాము, కానీ మనలో మార్పు లేదు. కారణం ఏమిటంటే వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకొని ఈ వాక్యం నా జీవితానికి, నా కుటుంబానికి, నా బ్రతుకు నాతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు, నన్ను నేను సరి చేసి ఉంటాను, ప్రభువుకు నన్ను నేను అప్పగించుకుంటాను అనేటటువంటి ఒక విరిగి నలిగినటువంటి ఆక్రందనని జీవితంలో కలిగి ఉంటే దేవుడు తప్పనిసరిగా దేవుని యందు నీకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలుగుతుంది. అప్పుడు తప్పనిసరిగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు వాక్యాన్ని వింటున్నావు, వాక్య ప్రకారంగా నడవడం లేదు. శుక్రవారం రోజు చాలా బాధేసింది నాకు, చాలా బాధపడ్డారు. వీళ్ళు కొంతమంది పనికి పోయేటోళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంట్లో ఉండేటటువంటి వారు. ఏం చేస్తారు ఇంట్లో ఉండే? నీ కుటుంబం బాగుపడాలని లేదా? నీ కుటుంబం దీవించబడాలని ఆశ నీకు లేదా? ఒక అరగంట 2 గంటలో దేవుని సన్నిధానంలో ఉండే ప్రార్థనలు గడిపితే ఎంత బాగుంటుంది. నువ్వు ఎక్కడికన్నా దూరం వెళ్ళేది వెళ్ళాలన్నా ఇంట్లో దేవుని మందసాన్ని పెట్టుకుని మనం ఊరు ఎక్కడో దూరాన ప్రయాణం చేసి వెళ్ళినట్లుగా ఇంట్లో ఉండి ఎంత పని చేస్తావు నువ్వు? అంత దూరం నుండి ప్రయాసపడేస్తే 3 ఉన్నారు, లేకుంటే 4 ఉంటారు. 2 ఉన్నా 4 ఉన్నా 10 మంది ఉన్నా గుడికి జరుగుతుంది. దాని గురించి చెప్పడం లేదు. బాధ కలగదు. ఇన్ని కుటుంబాలు దేవుని సన్నిధానంలో ఉండే ప్రార్థనకు రమ్మంటే వారికి భారంగా ఉందంటే చాలా నేను బాధపడ్డాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పట్ల మనం ఎంత నమ్మకముగా మనం ఉంటామో అంతగా దేవుడు మనల్ని దీవిస్తాడు. చూద్దాం ఒక మాట. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. దాసులైన వారు అన్ని విషయముల యందు దేవుని ఉపదేశము అలంకరించినట్లు
ఆ, సంపూర్ణమైన మంచి నమ్మకము కనపరచు ఆ. కనపరచుచు అన్ని కార్యముల యందు ఏం చేయాలంట? సంతోషపెట్టు దేవుని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారికి నమ్మకంగా ఉండవలను. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండంతే. నువ్వు ఎక్కడ శ్రమ పడిన అవసరం లేదు. నమ్మకంగా ఉన్న ఒక చోట పరుగులెత్త కాదు, పరిగెత్తి నీవే పడిపోతావు తప్ప నీకు ఆశీర్వాదాలు రావు. పరిగెత్త కాదు. ఒక స్థలాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, ఎంపిక చేసుకున్నాడు దేవుడు. ఆ స్థలమునే ఉండు, పరిగెత్తకు. దేవుని పైన నమ్మకంగా ఉండు. నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇర్మియా ఎలా ఉన్నాడు చూద్దాం. 2 దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 20-21 వచనం. యూదా దేశమంతటను రామున జరిగించి ఆ. తన దేవుడైన యెహోవా దృష్టికి ఆ. అనుకూలముగాను ఆ. యథార్థముగాను ఆ. నమ్మకముగాను పనిచేయుచు నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని దృష్టికి వీళ్ళు ఎలా ఉన్నారంటే నమ్మకంగా పనిచేశారు. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన నీవు నిజంగా దేవుని పైన నమ్మకంగా ఉందా? నువ్వు ఏమి చేయవలసిన అవసరం లేదు. నీ మనసును అటు ఇటు పోనీయకుండా, లోకం వైపు నీ మనసును తిరపకుండా, దేవుని వైపు నీ మనసును కేంద్రీకరించి నువ్వు మౌనంగా ఉన్నావు. దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 4వ విషయాన్ని, దేవుని వాక్యము ప్రకారముగా జీవించిన వారు ఆశీర్వదించబడతారు. దేవుని వాక్యము ప్రకారంగా జీవించిన వారు ఆశీర్వదించబడతారు. దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాము నా మాట విని నా ఆజ్ఞలను కట్టడలను నా నియమములను గైకొనినని చెప్పాను. అబ్రహాం ఏం చేశాడంట? ఆజ్ఞలను, నిబంధనలను, ఆయన కట్టడలను గైకొన్నాడు అంటే దాని ప్రకారంగా నడిచాడు. కాబట్టి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడంటే ఉట్టిగా ఆశీర్వదింపబడలే. ఆయనకు నియమించినటువంటి కట్టడలను, నిబంధనలను, ఆజ్ఞలను గైకొన్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. అదే ఆదికాండము 22వ అధ్యాయము 15వ వచనము నుండి 18 వచనాల వరకు చదువుదాం. ఆదికాండము 22వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలన, సముద్ర తీరమందలి ఇసుక వలన నీ సంతానమును విస్తరింపజేసేదను, నిశ్చయముగా విస్తరింపజేసేదను. దేవునికి స్తోత్రం చెప్పగలిగారు. ఆయన కట్టడను, నిబంధనను, ఆయన న్యాయ విధులను అనుసరించి నడిచిన ఎడల అబ్రహామును దేవుడు ఆశీర్వదించాను. ఇప్పుడు దావీదును కూడా ఆశీర్వదించాడు. దావీదు ఏమంటే కూడా చూద్దాం. 119వ కీర్తన 119వ కీర్తన 50వ వాక్యము, 105వ వాక్యము.
నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించింది. గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనకు బాధ కలిగింది, అందరు నమ్మని చూడండి. ఇప్పుడు మనకు అందరికి బాధ కలిగింది. ఇప్పుడు బాధ నుండి మనకు విముక్తి కలగాల. ఏం చేయాలా? వెంబడే మోకరించి బైబిల్ తీసుకొని కన్నీరు కాల్స్తూ దేవుని సన్నిధానంలో వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆ వాక్యంలో ఏముందంటే ఒక మహిమ ఉంది. మీకు తెలియడంలో బైబిల్ గురించి ఒక అధ్యాయాన్ని తీసుకొని చదివి ఆ అధ్యాయాన్ని మూసివేసి ఒక అరగంట తర్వాత మళ్ళా చదువు. నువ్వు చదివిన అధ్యాయాన్ని మళ్ళా చదువు. ఒక నూతనమైనటువంటి ఆలోచన కలుగుతుంది. 40 మంది ప్రవక్తల చేత 40 మంది భక్తుల ద్వారా ఉపవాసం నుండి పరిశుద్ధాత్మల ద్వారా ప్రేరేపింపబడి రాయబడినటువంటి గ్రంథం. ఇది అన్ని పుస్తకాల వంటి పుస్తకము కాదు. ఇది ఉన్నతమైనటువంటిది. ఇది మహిమ కలిగినటువంటిది. బైబిల్ చదివి పుస్తకాలు చదివి చెడిపోయిన వాళ్ళని చూసాము, త్రాగుబోతులను చూసాము. కానీ బైబిల్ ఎంత చదివితే అంత ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. చివరికి ఒక మాట చూసుకుందాం. దేవుని కార్యములు హృదయపూర్వకంగా చేసేవారు ఆశీర్వదించబడతారు. ఎవరు ఆశీర్వదించబడతారు? దేవుని కార్యము. ఆయన దేవుని కార్యము జరుగుతుంది. ఒక కార్యక్రమము దేవుని పని జరుగుతూ ఉంది. వాళ్ళు చేస్తారులా నాకెందుకు అని నువ్వు ఒకవేళ తప్పుకుంటే నీకు ఆశీర్వాదాలు రావు. ఇది మాత్రం వాస్తవం, గుర్తుపెట్టుకోండి. దేవుని కార్యములను హృదయపూర్వకంగా చేసేవారు ఆశీర్వదించబడతారు. హిజ్కియా చూద్దాం. 2 దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనము. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిరము సేవ విషయములు ప్రతి పని హిజ్కియా ఏం చేశాడంట? దేవుని ప్రతి పని కూడా తన తండ్రి ఏం చేశాడు? ఆయన పరిపాలన చేస్తున్నటువంటి దినాల్లో దేవాలయాలన్నీ మూసేశాడు. ఈయన వచ్చిన తర్వాత ఈయన ఏలుబడిలో 29వ అధ్యాయం మనం గమనించి చదివితే ఆయన దేవాలయపు తలుపులన్నీ తెరిచి లేవీయులను యాజకులను పిలువనంపించి మందిరములు నిషేధింపబడినటువంటి వాటినన్నీ కూడా తొలగించి ఆ దేవాలయపు తలుపులను తెరిచినట్లుగా వ్రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మందిర కార్యక్రమములలో హృదయపూర్వకంగా పనిచేసే వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. నెహెమియా గ్రంథము 1వ అధ్యాయం. నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనాల వరకు. ఏం పడ్డదంట? యెరూషలేము యొక్క ప్రాకారాలు పడగొట్టబడ్డాయి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచువాడు కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా చెవియొగ్గి
ఆ, నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా ఆ. నేను చేయు ప్రార్థన అంగీకరించుము. చాలు. ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే ఉద్యోగం చేస్తా ఉన్నాడు రాజు దగ్గర. ఉద్యోగం చేస్తూ కూడా ఏం చేస్తున్నాడట? దేవుని పని చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉద్యోగం చేసుకుంటేనే దేవుని పని పట్ల ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి మనమును దేవుని పని పట్ల మనం ఎలా ఉండాలంట? దేవుని పని. అందుకే దేవుని కార్యాలు చిన్నవైనా పెద్దవైనా మనమందరము హృదయపూర్వకంగా పాలు పొంది హృదయపూర్వకంగా కార్యాల్లో మనం పాలు పొందితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మనకు దిగి వస్తాయి. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి ఏంటి? దేవుని మందసము ఎవరి ఇంటిలో ఉంటే వారి కుటుంబాలు. రెండవది నీతిమంతులుగా ఉంటే. మూడవది దేవుని యొక్క వాక్యము ప్రకారము జీవించిన వారు, దేవుని కార్యములు హృదయపూర్వకంగా చేసిన వారి కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక చిన్న తీర్మానాన్ని చేసుకోవాలి. ఈ రోజున అందరూ కూడా కళ్ళు మూసుకొని కళ్ళు ఉంచి ఒక చిన్న తీర్మానం చేసుకున్నాం. ప్రభువా, ఈ నూతన మాసంలో నీ సన్నిధికి వచ్చాం. ప్రభువా, నూతనమైనటువంటి ఆశీర్వాదాల కొరకు నిజముగా మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని నా కుటుంబంతో నాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నాయనా, మేము పొట్టి వారమే వచ్చాము, ఒట్టి చేతులతో వచ్చాము. ప్రభువా, ఈ సమయమందు నాయనా నీ మందస్సును మేము మోయగలవారముగా, నీ మందస్సును మేము తీసుకొని వెళ్ళే వారముగా మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభువా, ఏ కోసాన మేము దీవించబడకుండా నీ సన్నిధానముల నుండి మేము ఒట్టి వారముగా వెళ్ళకూడదు. ప్రభువా, ఆ రీతిగా మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి. ఇదిగో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, అయ్యా, నాతో మాట్లాడుతున్నావు, నా కుటుంబంతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ మాటలు వింటున్నటువంటి మా బ్రతుకులు, మా జీవితాలు ధన్యకరంగా మార్చబడాల. ప్రభువా, ప్రభువా నీకు స్తోత్రము నాయన. ఒక్కసారి కనికరించి ప్రభువా, ఒక్కసారి కృప చూపు తండ్రి. ప్రతి మాసం వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము నాయా, మా దీవెనలు లేకుంటున్నాయి. ప్రభువా, అదిగో ఈ సమయమందు నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాము. నీ మందస్థాన్ని తీసుకుని వెళ్ళువారుగా మమ్మల్ని ఆయత్తపరచండి. అయ్యా, నీతిమంతులుగా మేము ఉండలేని పరిస్థితుల్లో ఉండే ఒకసారి మమ్మల్ని నీతిమంతులుగా చేయి. ప్రభువా, నీ పట్ల నమ్మకము లేనటువంటి వారముగా ఉంటే ఒకవేళ నమ్మకం ఉండేటట్లుగా చేయి. ప్రభు, నీ వాక్యానుసారంగా మేము జీవించకపోతే ఇదిగో ఈ నిద్రమ నుండి ప్రభు మేము జీవించే వారముగా మమ్మల్ని చేయి. ప్రభు, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ కార్యక్రమములో ప్రభు మేము శ్రద్ధతో హృదయపూర్వకంగా మేము పని చేయటకు మా మనసులను మీరు స్థిరపరచండి. ప్రభు, నీకు స్తోత్రం అని ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఉన్నాం. ఈ సమయం మన మధ్యలో సత్యనారాయణ గారు ప్రార్థన చేస్తారు.